ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా, ప్రభుత్వం వల్ల ఏదైనా నష్టం జరిగినా, ప్రభుత్వం ఏదైనా మోసం చేసినా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఇది చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటనే ఒక కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్న సాక్ష్యం. నిన్న గుడివాడలో అక్కడి స్థానిక జెడ్పీటీసీ, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఒక బీసీ మహిళ, నా సోదరి హారిక, ఈ టీడీపీ సైకోలనాల్లో చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులనాల్లో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన ఘటన. ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఒక బీసీ మహిళ, ఆమెకు ఆత్మగౌరవం లేదా? ఇంతమంది కలిసి ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి, సేడిస్టులుగా బిహేవ్ చేసి ఆమెను తిడుతూ, అనరాని మాటలు ఆమెను అంటూ, ఆమె భర్తను, కారులో ఉన్న ఆమెను కారు అద్దాలు పగలు కొడుతూ, పక్కనున్న వాళ్ళను కొడుతూ, దారి కాచి కారు ఆపి పోలీసుల సమక్షంలో, చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా. ఒక బీసీ మహిళను, నా చెల్లి హారికను పట్టుకుని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా. మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పగులు కొట్టి దాడి చేసి ఆమెను మహానటి అంటారు. నిజంగా మహానటులు ఒకసారి అది కూడా చూడండి, ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి, ఒకసారి మీకే అర్థమవుతుంది పోలీసుల పాత్ర కూడా. జరగాల్సిందే జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి.